దేవునికి స్తోత్రం. హల్లెలూయా. టీవీ వర్తమానికులకు మరి వాక్యం వినడానికి సిద్ధపడిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. మరి దేవుని వాక్యాన్ని కొద్దిసేపు ధ్యానం చేసుకుందాం. విలాప వాక్యాల గ్రంథం నుంచి 5వ అధ్యాయం 19వ వచనం. విలాప వాక్యాల గ్రంథం నుంచి 5వ అధ్యాయము 19వ వచనం ఏమని చెప్తున్నది? యెహోవా నీవు నిత్యము ఆసీనుడవైయుందువు, నీ సింహాసనము తరతరములుండును. చిన్న ప్రార్థన. పరిశుద్ధ మా తండ్రి, మా రక్షణకర్త, మా ఆశ్రయమైన దేవా, మీకే స్తుతి ఘనత మేము ప్రభువు మీకు ఆరోపిస్తున్నాం. సర్వలోకమున సమస్త మానవాల నిమిత్తము మీరు ఇచ్చిన వాక్యోపదేశాన్ని మేము ధ్యానించుకోబోతున్నాం. మానవ జనాంగానికి నువ్వు సృజించిన ఈ సృష్టికి నువ్వు తెలియజేసే విషయాన్ని మేము పంచుకోబోతున్నాం. నువ్వు నిత్యము ఆశ్చర్యమైన దేవుడు అని, తరతరములు ఉండే దేవుడు అని మాకు నమ్మిక పుట్టించండి. అన్ని విషయాల్లో మీకే మేము చెప్పుకొని అన్ని విషయాల్లో భారం మీద వేసి మీరు సదాకాలం ఉండే దేవుడు అని మీ మీద మేము నమ్మకం ఉంచి ఎలా విశ్వాసంతో ముందుకు సాగాలో మాకు నేర్పించండి. తద్వారా దాన్ని బట్టి మేము ధైర్యంగాను నిరీక్షణతో కూడిన ఉత్సాహంతో ముందుకు ఎలా సాగాను, దాన్ని బట్టి మీరు సింహాసనాశ్రయుడుగా అధికారం ఉన్నవాడు కనుక, తరతరాల అధికారంలో స్థిరంగా ఉండేవాడు కనుక మేము ఏ విషయంలో భయభీతులకు గురి కాకుండా ముందుకు సాగే భాగ్యం మాకు దయచేయండి. యేసునామమున ప్రార్థిస్తున్నాము. యెహోవా నీవు నిత్యము ఆసీనుడవైయుందువు, నీ సింహాసనము తరతరములుండును. దేవుడు నిత్యము ఆసీనుడై ఉండే దేవుడు. ఎక్కడ ఆసీనుడై ఉండే దేవుడు అంటే సింహాసనం మీద ఆసీనుడై ఉండే దేవుడు. ఎలాంటి సింహాసనం మీద ఆసీనుడై ఉంటాడంటే 9వ కీర్తన చెప్తున్నది. ఏమని చెప్తున్నది? యెహోవా శాశ్వతముగా సింహాసనాసీనుడై ఉన్నాడు, న్యాయం తీర్చుటకు ఆయన తన సింహాసనము స్థాపించున్నాడు. భూమి మీద మనం బలహీన స్థితిలో ఉన్నప్పుడు, మనం దిక్కులేని స్థితిలో ఉన్నప్పుడు, మనం దారిద్ర్య స్థితిలో ఉన్నప్పుడు, మనం అమాయకత్వంలో ఉన్నప్పుడు మనం ఎంతోమంది మోసం చేయాలని చూస్తారు. ఎంతోమంది మన తేలికగా మన దీనత్వాన్ని బట్టి, మన దారిద్ర్యాన్ని బట్టి మనకు ఎవరు దిక్కులేరు కనుక మనకు అన్యాయం చేయాలని చూస్తారు. మనకు అన్యాయం చేయాలని తలపెట్టిన వారిలో నుంచి మనం తప్పించుకోవడానికి మనము చాలా బలహీనులు. మనకు అన్యాయం చేసేవారు చాలా బలవంతులు, శక్తివంతులు మనకంటే. మరి అటు వారి నుంచి మనం ఎలా ఎప్పుడు విడుదల పొందాం, ఎలా పొందామో ఈరోజు మనం ఈ వాక్య భాగం నుంచి దేవుని సత్యాలు నేర్చుకుందాం. యెహోవా నీవు నిత్యము సింహాసనాసీనుడవైయుందువు, నీ సింహాసనము తరతరములుండును. దేవుని యొక్క సింహాసనం తరతరాలు ఉండే సింహాసనం. ఆయన రోజు నిత్యము ఎల్లప్పుడూ సింహాసనం మీద రాజ్య పరిపాలన చేస్తూ మరి దీనులందరికీ, ఆయన దగ్గరకు వచ్చిన వారందరికీ న్యాయం తీర్చే దేవుడు. అందుకొరకే దావీదైన భక్తుడు నాకు భయం సంబంధించి దినములను ఆశ్రయించుచున్నాను అంటాడు. దావీదు అంటే దేవునికి ఎందుకు ఇష్టం అంటే, దావీదు ఏ విషయంలో విచారణ చేయాలన్నా, ఏ విషయంలో, ఏ సమస్య విషయంలో పరిష్కారం చేసుకోవాలన్నా దేవుని దగ్గరికి వస్తాడు. దేవుని దగ్గరికి వచ్చి ఆ విషయాలను చాలా క్షుణ్ణంగా, వివరంగా, పరిశీలనగా వారి వారి సమస్య నుంచి విడిపించడానికి, వారి వారి ఇబ్బందుల నుంచి విడిపించడానికి, వారి వారి శత్రువుల చేతుల నుంచి, వారికంటే బలమైన వారి చేతుల నుంచి విడిపించడానికి దేవుడు మరి వారిని విషయంలో శ్రద్ధ వహించి నిత్యము సింహాసనాసీనుడై నిత్యము వారి అవసరతలు, అక్రతల విషయంలో, ఎవరు ఏ సమస్య విషయంలో ఆయన ఆశ్రయిస్తున్నారో వారందరినీ విడిపించడానికి శక్తిమంతుడు. నీ సింహాసనం తరతరములుండును. మన తరమానికే కాదు, మన పిల్లలకు కూడా, మన పిల్లలకు కూడా, తరతరాల వరకు కూడా దేవుడు న్యాయం తీరుస్తూ ఉంటాడు. కాబట్టి దయచేసి మనం దేవుని నమ్మిన తర్వాత దేవుడు ఎలా ముందుకు సాగాలి, ఎలా ఆయన సింహాసనం మీద మనం గురి పెట్టుకోవాలి,
ఎలా అయినా సింహాసనం తరతరాలు ఉంటుంది నమ్మాలి. అలా కనుక మనం నమ్మినట్లయితే తప్పకుండా మనం అందుకొరకే దేవుడు ఆయన ఎప్పుడైతే ఎవరైతే ఆశ్రయిస్తున్నారో ఆశ్రయించే వారి విషయంలో ఇంత శ్రద్ధ వహించే దేవుడు, ఎవరైనా ఏ సమస్యకైనా ఆయన దగ్గరికి వెళ్ళే వారి విషయంలో ఎంతగా వారి పట్ల ఆయన ప్రేమ, కనికరం, దయ, వాత్సల్యత. మనం ఒక చెట్టును, ఒక ఫలాలు భరించే చెట్టును ఎంత శ్రద్ధగా ఇంట్లో వేసుకొని పెంచుతామో అంత శ్రద్ధగా. చూడండి, యెషయా గ్రంథం 27:3 రాసినది, యెహోవాను నేను దానికి కాపు చేయుచున్నాను, ప్రతి నిమిషం నేను దానికి నీరు కట్టుచున్నాను. అంత మాత్రమే కాదు, ఎవడనో దాని మీదకి రాకున్నట్టు దీవారాత్రం దాన్ని కాపాడుచున్నాను. చూసిన, ఎవరైతే నిత్యము ఆయన సింహాసనాసనుడై ఉండే దేవుడు, తరతరాలకు ఆయన మనకు దేవుడుగా ఉన్నాడు. కాబట్టి ఆయన చెప్పినట్టు మనం నడుచుకోవాలి, మన సమస్యలు ఆయన చెప్పుకోవాలని ఎవరైతే ఆశపడుతున్నారో, ఎవరైతే ఇష్టపడుతున్నారో, ఎవరైతే గురి పెట్టుకున్నారో, ఎవరైతే ఆయన న్యాయం తీరుస్తాడని నమ్ముతున్నారు, ఎవరైతే ఆయన మీద ఆశ పెట్టుకుని ఆయన దగ్గరకు వస్తున్నారు, యెహోవా నేను దాన్ని కాపు చేస్తున్నాను. దేవుడు కాపుదల మనకు ఉంటుంది. ప్రతి నిమిషం నేను దానికి నీరు కట్టుచున్నాను. ఎలా నడుచుకోవాలో, నిమిషం ఎలా ప్రవర్తించాలో దేవుడు మనకు నేర్పుతాడు. ఎవడునో దాని మీదకి రాకున్నట్టు దీవారాత్రులు దాన్ని కాపాడుతున్నాను. ఆయన ఆశ్రయించిన వారి మీదకి ఎవరు రాకుండా దీవారాత్రం ఆయన వారికి కాపుదలిస్తున్నాడు. అందుకొరకే ఇర్మీయా తన గ్రంథంలో 10వ అంటాడు, యెహోవాయే నిజమైన దేవుడు. నిజమైన దేవుడు ఎవరు ఈ లోకంలో అంటే యెహోవాయే. ఆయనే జీవము గల దేవుడు. ఆ నిజమైన దేవుడే జీవము గల దేవుడు. సదాకాలం ఆయనే రాజు. చూసిన మళ్ళీ ఇక్కడ రాజు అని ఇర్మీయా కూడా చెప్తున్నాడు. విలాప వాక్యంలో కూడా తెలియజేసిన ఇర్మీయానే మరి తన గ్రంథంలో కూడా తెలియజేస్తున్నాడు. ఏమని? ఆయన సదాకాలం ఆయనే రాజు. ఎప్పటికీ ఈ భూమి మీద ఉన్న రాజులు నీకు ఏదైనా ఒక ఆర్డర్ ఇచ్చిందనుకోండి, ఇక అదే శాసనం, దానికి నేను గురైపోతా, ఇక దాన్ని మార్చే నాదుడు లేడని అనుకోకండి. హైకోర్టులో అన్యాయం జరిగితే సుప్రీంకోర్టుకు వెళ్ళేవారు ఉన్నారు, తెలుసా మీకు? మామూలు ఊరి పెద్ద మనుషుల దగ్గర అన్యాయం జరిగితే పోలీస్ స్టేషన్ వెళ్ళేవారు ఉన్నారు, తెలుసా మీకు? కోర్టుకు వెళ్ళేవారు ఉన్నారు, తెలుసా? కింది కోర్టులో అన్యాయం జరిగితే పై కోర్టుకు వెళ్ళేవారు. అలాగే ఈ భూమి మీద ఉన్న రాజులు, అధికారులు, అధిపతులు నీకు అన్యాయం చేస్తే సదాకాలం ఇచ్చే రాజున్నాడు. ఆయన సింహాసనం కూడా సదాకాలం ఉండే సింహాసనం, ఆయన తరతరాలు ఉండే సింహాసనం. యెహోవా నిజమైన దేవుడు, ఆయనే జీవము గల దేవుడు. సదాకాలం ఆయనే రాజు. ఆయన ఉగ్రతకు భూమి కంపించను, జనములు ఆయన కోపమును సహింపలేరు. చూసిన, దేవునికి ఉగ్రత వస్తే భూమి వణికిపోతుంది, భూకంపం వస్తుంది. భూకంపం ఏమనుకుంటున్నారు? దేవుని ఉగ్రతే. ఆయన ఉగ్రతకు భూమి కంపించను. అంత మాత్రమే కాదు, జనములు ఆయన కోపమును సహింపలేరు. దేవుని కోపం వస్తే ఎవ్వరు కూడా దాన్ని సహించుకోలేరు. అప్పుడు చూసిన ఉప్పెన ఎంత వచ్చేసిందో, తాడి చెట్టు ఎత్తు ఉప్పెన ఒక అలా సముద్ర తీర ప్రాంతాలకు వచ్చినప్పుడు గ్రామాల మీదకే పెద్ద ఉపద్రవం వచ్చింది. దేవుని కోపం వస్తే అది ఎవరు సహించుకోలేరు. దయచేసి జాగ్రత్తగా వినండి. ఆయన నిత్యము ఆయన ఆసీనుడై ఉండే దేవుడు. మీకు ఏ సమస్య వచ్చినా ఆయన దగ్గరికి వెళ్ళండి. ఏదైనా సమస్య వస్తే మనుషుల దగ్గరికి వెళ్తే దేవుని బాగా కోపం వస్తుంది. మనుషులు ఎంతసేపు నివాసం చేసేవారు, వారికి రేపేం జరుగుతుందో వారికి తెలియదు. మీ జీవం ఏర్పాటు మీద కొంతసేపు కనబడంతలో మాయమైపోయి ఆవిరి వంటి వారే. ఈ ఆవిరి వంటి మనిషి మీద ఆశ పెట్టుకోవటం చాలా దుఃఖకరమైన విషయం, దురదృష్టకరమైన విషయం. అందుకొరకు 118వ కీర్తనలో మనుషులు నమ్ముకుంట కంటే, రాజును నమ్ముకుంట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలని రాసింది. ఎందుకు యెహోవాను ఆశ్రయించడం మేలు? ఆయన సదాకాలం ఆయనే రాజు గనక. ఎందుకు? ఆయన సింహాసనం నిత్యం ఉంటుంది గనక. నిత్యం ఆయన సింహాసనాసీనుడే ఉండే దేవుడు గనక ఎప్పటికీ సింహాసనం మీదనే ఉంటాడు ఆయన.
మరి ఆయన సింహాసనం నుంచి వెళ్ళి పండుకునే దేవుడు కాదు, కునికే దేవుడు కాదు, నిద్రపోయే దేవుడు కాదు. ఆయన కాపు చేసే దేవుడు, ప్రతి నిమిషం నీరుగట్టే దేవుడు, దాని మీదకి ఎవడు రాకుండా దేవారాత్రాలు కాపాడే దేవుడు, కంటికి రెప్పలా కాపాడే దేవుడు. ఇంత గొప్ప దేవుని, నిజమైన దేవుని, జీవగల దేవుని, సదాకాలం ఉండే రాజును పక్కన పెట్టి మనుషుల మీద, డబ్బు మీద, ఇంకా మానవ జ్ఞానం మీద, మానవ శక్తి మీద, మానవ అధికారం మీద ఆధారపడుతున్నారు లోకం అంతా. లోకము ఆధారపడింది అంటే దానికి కొంత అర్థం పర్థం ఉన్నది. కానీ క్రైస్తవులు కూడా చాలా మంది, ఎక్కువ శాతం మంది అందుకొరకే స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దన్నారు. అందుకొరకే దేవుని మీద ఆధారపడడం రాశారు. అందుకొరకే ఆయన ఎందు పూర్ణ విశ్వాసం పెట్టమని రాశాను. ఆయన నిజమైన దేవుడు కనుక, జీవంగల దేవుడు కనుక, సదాకాలం ఆయనే రాజు కనుక ఆయన మించిన అధికారం ఎవరికి లేదు. అందుకొరకే దయచేసి దేవుని జ్ఞానం అనుసరించి నడవాలని ప్రభుత్వం మీకు మనవి చేస్తున్నాం. చాలా మంది దేవుని నమ్ముతున్నారు కానీ దేవుడు మరెంత గొప్ప దేవుడు అర్థం కావట్లేదు. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయంలో మరి ఆయన ఎలాంటి వాడు రాస్తున్నది 8వ వచనం, ఒక రాజ్యమందు బీదలను బాధించలేదు, ధర్మమును న్యాయమును బలత్కారం చేత మేరటి నీకు కనబడిన యెడల దానికి ఆశ్చర్యపడకము. ఒకవేళ నీకు అన్యాయం జరిగితే ఆశ్చర్యపడకు, అది లోక ధర్మం కనుక ఖచ్చితంగా అన్యాయం జరుగుతుంది. బీదలను బాధిస్తే దానికి ఆశ్చర్యపడకు. ఈ లోకంలో మనుషుల డ్యూటీ బీదలను బాధించడం. వింటున్నారా? బలత్కారం జరిగితే ఆశ్చర్యపడకు, వారి పని నేను బలత్కారం చేయటం. వింటున్నారా? అధికారం పొందిన వారి మీద మరి ఎక్కువైన అధికారం పొందిన వారు ఉన్నారు. ఒక అధికారి నీకు అన్యాయం చేస్తే పై అధికారి దగ్గరికి పో, ఒకరు న్యాయం జరగవచ్చునేమో. మరి ఎక్కువైన అధికారం పొందిన వారికి పైగా, మరి ఎక్కువైన అధికారం పొందిన వాడు వారికి పైగా ఉన్నాడు. పై అధికారులు కూడా నీకు వాళ్ళకి అన్యాయం చేస్తారేమో, అక్కడ కూడా నీకు న్యాయం జరగదేమో. మరి ఎక్కువైన అధికారం పొందిన వారి మీద మరి ఎక్కువైన అధికారం పొందిన వాడు ఉన్నాడు, వారికి పైగా ఉన్నాడు. ఆయనే నిత్యం ఎల్లప్పుడూ సింహాసనం వేసుకున్న సదాకాలం నుంచి రాజు. ఆయనే నిత్యము ఆసీనుడై ఉండే దేవుడు. ఆయన సింహాసనం తరతరము నుంచి స్థిరపరుచుకున్న దేవుడు. ఆయన దగ్గరికి వెళదాం. ఆయన ఎవరో మనకు యేసుప్రభు భూలోకానికి వచ్చేంత వరకు మనకు అర్థం కాలేదు. ఆయన ఎప్పుడైతే మనకు అర్థమైపోయిందో ఇక మీరేమి సిగ్గుపడనక్కర్లేదు, మీరేమీ దుఃఖపడనక్కర్లేదు, మీరేమీ ఆశ్చర్యపడనక్కర్లేదు. ఇక్కడ అన్యాయం జరుగుతుంది, ఇక్కడ బలత్కారం జరుగుతుంది, ఇక్కడ నీకు అందరూ వారు బాధ పెట్టే వారే ఉన్నారు. కానీ ఆయన వైపు నువ్వు తిరిగినట్లయితే, ఆయన నువ్వు అనుసరించి నడిచినట్లయితే, ఆయన మీద నువ్వు దృష్టి పెట్టినట్లయితే, ఆయన మీద నువ్వు ఆలోచన పెట్టినట్లయితే, ఆయన మీద నువ్వు మనసు పెట్టినట్లయితే, ఆయన సింహాసనం దగ్గరికి వచ్చినట్లయితే, ఆయన సన్నిధిలో మోకరించినట్లయితే, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమున ఉన్నాడు. ఆపత్కాలంలో ఆయన మన కొరకు నమ్ముకొనదగిన సహాయకుడు నీకున్నాడు. ఆయన నలిగిన వారిని ఆయన ఆశ్రయదుర్గంగా ఉన్నాడు. కాబట్టి నీవు దేవుని వైపు తిరిగి ఆయన సింహాసనం దగ్గరికి వచ్చి, ఆయన సన్నిధికి వచ్చి, దేవా నాకు సమస్య ఉన్నది, దేవా నేను ఇబ్బందుల్లో ఉన్నాను, నీ ఆపద, నీ బాధ, నీ కష్టం చెప్పుకున్నట్లయితే, కీర్తన 9:9 రాశాను, నలిగిన వారికి తాను మహాదుర్గం, ఆపత్కాలములలో వారికి మహాదుర్గమగును. విరిగి నలిగిన హృదయం, బాధలు, కష్టాలు, అన్యాయం, దౌర్జన్యం, బలత్కారం ఎవరైతే అనుభవిస్తున్నారో వారు నలిగిపోయి ఉంటారు. అలాంటి వారికి ఆయన ఎలాంటి వాడట? నలిగిన వారికి తాను మహాదుర్గమగును, ఆపత్కాలములలో వారికి మహాదుర్గమగును. కనుక ఆపత్కాలంలో నీకు మహాదుర్గంగాను, నలిగిపోయిన స్థితిలో నీకు ఆశ్రయదుర్గంగాను ఉంటాడు. కనుక యెహోవా నిన్ను ఆశ్రయించవని నువ్వు విడిచిపెట్టేవాడు కావున నేను నామెరిగిన వారు నిన్ను నమ్ముకొందరు. చూసి ఆయన ఆశ్రయించిన వారు ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. కాబట్టి ఆ నామం ఎరిగిన వారందరూ ఆయన నమ్ముకుంటున్నారు. నువ్వు కూడా ఈరోజు ఆయన నామాన్ని ఎరుగు, తెలుసుకో. ఆయన శక్తి ఉంటుందో, ఆయన సింహాసనం ఎన్ని రోజులు ఉంటుందో, ఆయన సదాకాలం నుంచి రాజు, ఆయన సింహాసనం తరతరాలు ఉంటుందని నమ్ము.
ఆయన నిజమైన దేవుడని నమ్ము, ఆయన జీవం గల దేవుడని అంగీకరించు, సదాకాలం ఆయన రాజు అనే మాట అంగీకరించి ఒప్పుకో. అప్పుడు ఆయన ఉగ్రతకు భూమి కంపిస్తుంది, జనములు ఆయన కోపమును సహింపలేరు. నువ్వు ఎప్పుడైతే ఆయన దగ్గరికి వెళ్తావో ఆయన నీకు న్యాయం తెలుసు. ఆయన శత్రువుల మీద తన ఉగ్రత చూపెడతాడు. అందుకొరకు ఆయన దగ్గరకు వచ్చిన వారు ఎవరు కూడా అపరాధులుగా ఎంచబడరు. కాబట్టి ఆయన దగ్గరికి రా, ఆయన వైపు తిరుగు. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు. 5వ కీర్తన 11వ వచనం చెప్తుంది, నువ్వు దేవుని ఆశ్రయించు, నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు. నీవే వారిని కాపాడదు కనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. నువ్వు దేవుని ఆశ్రయిస్తున్నావు అంటే తప్పకుండా నువ్వు కాపాడబడటమే. దేవుని ఆశ్రయిస్తున్నావు అంటే తప్పకుండా నీకు సంతోషమే, సమాధానమే, నెమ్మదే. కాబట్టి చింతపడనక్కర్లేదు, దుఃఖపడనక్కర్లేదు. దేవుని ఆశ్రయించి చూడు, ఆపత్కాలం నమ్ముకునదగిన సహాయకుడు. కాబట్టి దేవుని కృపలో ముందుకు సాగాలి. దేవుడిని ఏర్పాటు చేసుకున్నది, నేను పిలుచుకున్నది, నేను ప్రత్యేకించుకున్నది ఎందుకొరకు అనుకుంటున్నావు? నేను తన కృపలో భద్రపరిచి ఆశ్రయించడం కొరకే. ఆయనే నిజమైన దేవుడు అని నీకు ఎప్పుడు తెలుస్తుంది? నువ్వు ఆయన ఆశ్రయిస్తే అర్థమవుతుంది. ఆయనే జీవం గల దేవుడు నీకు ఎప్పుడు అర్థమవుతుంది? నీ బాధ ఏంటిదో అని చెప్పుకుంటే ఆయన సమస్యను పరిష్కారం చేస్తే ఆయన జీవం ఉన్నది నీకు అర్థమవుతుంది. సదాకాలం ఆయనే రాజు, ఎప్పటికీ తరతరాల వరకు, యుగ యుగాల వరకు ఆయనే రాజు. ఆయన ఉగ్రతకు భూమి కంపించను. ఆయన ఉన్నాడన్న ఉనికి భూమి కంపించడం మూలంగా అర్థమవుతుంది. జనములు ఆయన కోపమును సహింపలేరు. చూసిన దేవుని కోపం ప్రజల మీదకి వచ్చినప్పుడు దేవుడు ఇట్లా చేసిండు అని తెలవని వారు కూడా అనుకుంటారు. అవును, నిజమే, దేవుడే చేశాడు. మరి ఎందుకు చేసిండో నువ్వు తెలుసుకోవడం నీ బాధ్యత. ఈ శరీరంతో ఉన్నప్పుడే, ప్రాణంతో ఉన్నప్పుడే. జీవం గల దేవుడు కనుక జవాబిస్తాడు. నిత్యం శ్వాసనాశీనుడై ఆశీనుడైన దేవుడు కనుక, నిజమైన దేవుడు కనుక నువ్వు వెతుకుతే దొరుకుతాడు ఆయన. కాబట్టి అశ్రద్ధ చేయక. మలాకి గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనం చెప్తుంది, తూర్పు దిశ మొదలుకొని పడమటి దిశ వరకు అన్ని జనులు నా నామం ఘనముగాయించబడను. సకల స్థలములలో ధూపమును పవిత్రమైన అర్పణమును అర్పింపబడను. అన్ని జనులు నా నామము ఘనముగాయించబడునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. చూసింది, అన్ని జనులు తూర్పు దిశ మొదలుకొని పడమటి దిశ వరకు అన్ని జనులు ఆ నామం ఘనముగాయించబడుతుంది. దేవుని ఎరగని అన్ని జనులు చాలా తేలికగా దేవుని గుర్తుపట్టగలరు. యేసు దేవుడు అంటే అబ్బో యేసు దేవుడు గొప్పవాడే, చాలా మంచి దేవుడు అని చెప్పే అన్ని జనులు ఎంతో మంది ఉన్నారు. సకల స్థలములలో ధూపమును పవిత్రమైన అర్పణమును అర్పింపబడును. ఈ రోజుల్లో అన్ని దేశాల్లో యేసు ప్రభు ఉన్నాడు. నిజమైన దేవుడు అంటే అన్ని దేశాల్లో ఉండాలి. అన్ని దేశాల్లో ఆయనకు ప్రార్థన చేసేవారు. సకల స్థలములో ధూపమును పవిత్రమైన అర్పణ అర్పింపబడును. ధూపం అనగా ప్రార్థన. ప్రార్థన చేసేవారు, యేసుక్రీస్తుకు ప్రార్థన చేసేవారు అన్ని దేశాల్లో ఉన్నారు, అన్ని స్థలాల్లో ఉన్నారు. అన్ని జనులను నా నామం ఘనముగాయించబడునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. సకల స్థలాల్లో ధూపమును పవిత్రమైన అర్పణమును అర్పింపబడును. సకల స్థలాల్లో. చూసినా చాలా మంది అనుకుంటున్నారు దేవుడు అంటే మంచిగా స్నానం చేయాలి, మంచిగా తెల్ల బట్టలు వేసుకోవాలి, మంచిగా శుభ్రంగా ఉండాలి, ఒక గదిలోకి వెళ్ళాలి, మరప్పుడు మోకాల మీద ఉండాలి, లేదా దండం పెట్టాలి, అప్పుడే దేవుడు మనకు ప్రత్యక్షమవుతాడు, అప్పుడే దేవుడు మనకు సాయం చేస్తాడు. అది సరైన జ్ఞానం కాదు. సమరయ స్త్రీతో యేసు ప్రభు మాట్లాడుతున్నప్పుడు అమ్మ ఒక కాలం వచ్చుతున్నది, తండ్రిని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించే కాలం. ఆ తండ్రిని ఆత్మతో సత్యంతో ఆరాధించాలని దేవుడు ఏర్పాటు చేసుకుంది కనుక ఆత్మతో సత్యంతో దేవుడిని ఆరాధించడానికి మనందరం నిర్ణయించబడ్డాం కనుక, ఏర్పాటు చేయబడ్డాం కనుక మనం ఇప్పటి నుంచి మరి విషయంలో ముందుకు సాగాలి అని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా చెప్తున్నది. యేసు ప్రభు కూడా అంటాడు, ఆయన యెరూషలేములో కానీ మరి పర్వతాల మీద కానీ తండ్రిని ఆరాధించరు. తండ్రిని ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధిస్తారు. ప్రతి స్థలంలో
ఆయనకు ధూపం వేయొచ్చు, ప్రతి స్థలంలో ఆయనను ఆరాధించవచ్చు, పవిత్రమైన అర్పణలు అర్పింపబడును, సకల స్థలాల్లో ధూపము వేయబడును, అన్ని జనులు నా నామం ఘనముగా ఎంచబడిన సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. అన్ని జనులు కూడా ఆపత్కాలంలో దేవుని ఆశ్రయించి విడుదల పొందిన వారు ఎంతో మంది ఉన్నారు. నేను ఒకప్పుడు అన్యజనుడిగా ఉన్నప్పుడే నాకు ఆపద వచ్చినప్పుడు దేవా నన్ను క్షమించు, దేవా నన్ను కరుణించు, దేవా నాకు సాయం చేయి, దేవా 3 హాస్పిటల్ తిరిగాను, 3 హాస్పిటల్ కూడా నా రోగం పోలేదు, నేను నామాన్ని ఆశ్రయిస్తున్నా, నాకు సహాయం చేయి, జీవగల దేవుడు అని అందరూ అంటున్నారు, నాకు కూడా రుజువు చేయి అన్నట్టుగా నేను మొరపెడితే నిజంగా 3 హాస్పిటల్లో తగ్గని రోగం దేవుణ్ణి ఆశ్రయించిన ఆ క్షణమే నాకు స్వస్థత కలిగింది. లేయా కాబట్టి జాగ్రత్తగా విందాం. దేవుడు ఎలాంటి గొప్ప దేవుడు, ఎలాంటి ఆశ్చర్యకరమైన దేవుడు, ఎలాంటి నమ్మకమైన దేవుడు, ఎలాంటి జీవగల దేవుడు, సదాకాలం ఆయనే రాజుగా ఉండే దేవుడు. నీకు రుజువు చేయాలనే నేను నిత్యము సింహాసనాసీనుడై ఉన్నాను, నా సింహాసనం తరతరాలు ఉంటుంది అని నీకు దేవుడు తెలియజేస్తుంది. నేను నీకు కాపుదల ఇచ్చే దేవుణ్ణి, ప్రతి నిమిషం నీరుగట్టే దేవుణ్ణి, ఎప్పుడు నువ్వు కుంగిపోవడానికి వీల్లేదు. ఆయన దగ్గరికి అయితే, ఆయన సింహాసనం దగ్గరికి ఎవరైతే వెళ్తారో కుంగిపోయే పరిస్థితి ఉండదు, సంతోషించడమే. వెండిపోతున్న చెట్టుకి నీళ్లు పోస్తే ఎలా సంతోషిస్తుందో, అలా వాడకుండా నిగనిగలాడుతుందో, అలాగే నిన్ను నన్ను దేవుడు నా దగ్గరికి రండి, నేను ప్రతి నిమిషం నీరుగట్టే దేవుణ్ణి, నా దగ్గరికి రండి, నేను కాపు కాసే దేవుణ్ణి, నా దగ్గరికి రండి, దీవారాత్రము నీకు ఆపద రాకుండా, ఎవడును దాని మీదకి రాకున్నట్టు దీవారాత్రం దానికి కాపాడే దేవుడు అంటాడు. ఎవరు నీ మీదకి రానివ్వడు దేవుడు, ఎవడును దాని మీదకి రాకుండాన్నట్లు. ఈ విషయాలు మీతో పంచుకోవాలంటే అసలు చెప్పలేదని ఉన్నాయి. తెలుసు, ఆడవారికి ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. అసలు మీ మీదకి ఎవరు రాకుండా ఉండాలంటే దేవుణ్ణి ఆశ్రయించిన ఎవరు రారు. తెలుసా, అంత గొప్ప కృప. ఈ రోజుల్లో విధవరాల విషయంలో లోకంలో ఎంతో మంది చాలా దుఃఖకరంగా ప్రవర్తిస్తున్నారు. ఎవడునూ దాని మీదకి రాకుండా దిక్కులేని వారిని ఎంతో మంది అన్యాయం చేస్తున్నారు. బీదలను, దరిద్రము, ఎన్నిక లేని వారు, తృణీకరించబడిన పరదేశులను ఎంతో మంది ఇబ్బంది పెడుతున్నారు. ఎవడు దాని మీదకి రాకున్నట్లు చూసిన అబ్రహాం వేరే దేశానికి పోతే రాజుగారి భార్య మీద కన్న విషయం. అలాగే ఇస్సాకు దేశం పోతే అలాగే జరిగింది. కానీ దేవుడు వారెప్పుడు నిత్యము దేవుని ఆశ్రయించేవారు కనుక, వారెప్పుడు దేవుని నిత్యము పూజించేవారు కనుక, ఆరాధించేవారు కనుక, పవిత్రమైన చేతులు ఎత్తి అర్పణలు అర్పించేవారు కనుక, ధూపం వేసేవారు కనుక, ఏ స్థలానికి వెళ్ళినా ధూపం వేసేవారు కనుక, ఆయన ఉగ్రతకు భూమి కంపించను, దేవుని ఉగ్రత రానే వచ్చింది అభిమేలకి మీదకి. దేవుడు మొత్తనే మొత్తిండు, గడగడ వణకనే వణికిండు. ఆయన కోపాన్ని సహించలేకపోయాడు. తిరిగి మళ్ళీ ఇస్సాకు అబ్రహాం భార్యను అబ్రహాం అప్పగించినట్టుగా, మనం రాజులే భయపడి అప్పగించినట్టుగా, ఆయన సదాకాలం ఇచ్చే రాజు, ఈ 4 రోజులు ఉండే రాజు భయపడా ఎప్పటికి ఉండే రాజు. ఆ విధంగా దేవుడు కాపుదల ఉన్నది, నీకుంటుంది, నాకుంటుంది. నీకు అన్యాయం చేస్తున్నదేమో, లోకం అన్యాయం చేస్తున్నదేమో, ఇంకా ప్రభుత్వం అన్యాయం చేస్తున్నదేమో, అధికారులు అన్యాయం చేస్తున్నారేమో, బలవంతులు అన్యాయం చేస్తున్నారేమో. అయితే దేవుణ్ణి ఆశ్రయిస్తే మాత్రం ఎవరు నీకు అన్యాయం చేయరు. మన అన్యాయం చేసిన వారే ప్రభుత్వమే మళ్ళీ నీకు మేలు చేస్తారు, ఆ మనుషులే మళ్ళీ నీకు మేలు చేస్తారు. ఎందుకంటే అధికారులకు దేవుడు ఆజ్ఞాపిస్తాడు. ఎందుకంటే ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడతాడు. చూసాను మరి అభిమేలకి విషయంలో, ఇస్సాకు విషయంలో దేవుడు ఎప్పుడైతే ఆయనతో మాట్లాడిండో గడగడ వణుక్కుంటూ మన ఇస్సాకుతో సమాధానం పడ్డాడు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడని మాకు అర్థమైపోయింది. నువ్వు మళ్ళా దేవుడు తోడుగా ఉన్నాడు కనుక నువ్వు మాకంటే బలవంతుడు, మాకంటే శక్తిమంతుడు అని ఇస్సాకు విషయంలో అభిమేలకు అన్నట్టుగా మనం చూస్తున్నాం. మనం అసలు మీకు తెలియదు, మనం బాధ పెట్టేవారి కంటే మనం శక్తిమంతులం, బలవంతులం. కానీ ఆ సంగతి మనకు అవగాహన కాక, దేవుని ఆశ్రయించడం మనం అభ్యాసం చేసుకోక మనం ఎంతో నష్టపోతున్నాం. దయచేసి అశ్రద్ధ చేయకండి. యెషయా గ్రంథం 33వ అధ్యాయం 5వ వచనం చెప్తున్నది, యెహోవా మహాఘనత వహించిన ఉన్నాడు. చెప్పండి, దేవుడు ఏం వహించున్నాడట? మహాఘనత వహించున్నాడు.
ఆయన ఉన్నత స్థలము నివసించుచు న్యాయముతోను నీతితోను సీయోను నింపెను. చూసిన దేవుడు మహాఘనత నిందినవాడు, చెప్పలేనంత ఘనత వహించండి. అన్ని జనులు ఆయన నామం ఘనమైనదిగా ఎంచబడుతున్నాయి. చాలా మంది ఆయన చూసిన వారందరూ కూడా ఆయన రుచి చూసిన వారు అబ్బో యేసు దేవుడు చాలా గొప్ప దేవుడు అని అన్ని జనులు ఎందరో ఉన్నారు. యోనా విషయంలో ఆ పడవలో ఉన్న వారికి అందరికీ అర్థమైపోయింది దేవుడు ఎంతో గొప్పవాడు. అలాగే పౌలు భక్తుడు కూడా సముద్రంలో ఒకసారి ఉన్నప్పుడు దేవుడు చెప్పాడు, మీలో ఎవరు చనిపోరని చెప్పాడు. కానీ ఓడ బద్దలైపోయింది, కానీ ఎవరు చనిపోలేదు. మహాఘనత వహించిన వాడు దేవుడు. ఆయన ఉన్నత స్థలంలో నివసించుచు న్యాయంతోను నీతితోను సీయోను నింపెను. ఎవరైతే దేవునికి సమీపంగా ఉంటారో, ఎవరైతే దేవుణ్ణి తన హృదయంలో నివాసం చేయడానికి ఈ హృదయాన్ని ఆయన నివాస మందిరంగా మార్చుకుంటారో, యెహోవా మహాఘనత నుండి ఉన్నవాడు, ఆయన ఉన్నత స్థలంలో నివసించుచు, ఎవరైతే ఉన్నతమైన అనుభవం, ఎవరైతే పరిశుద్ధ కలిగిన అనుభవాన్ని తలంపుల్లో కూడా తప్పు చేయకుండా, చూపుల్లో కూడా తప్పు చేయకుండా, వెనుకల్లో కూడా తప్పు చేయకుండా ఎవరైతే ఉంటారో వారే ఉన్నత స్థలాలు లాంటి వారు. ఉన్నత స్థలంలో నివసించుచు న్యాయంతోను నీతితోను సీయోను నింపెను. నువ్వు న్యాయంతో నింపబడతావు, దేవుని ఆలోచనతో నింపబడతావు. దేవుడు నువ్వు పరిశుద్ధత కలిగి ఉంటే దేవుడు నేను నివాసం చేస్తాడు. పరిశుద్ధత ఎప్పుడూ కలిగి ఉంటావు. నువ్వు పాపను ఒప్పుకుంటే పరిశుద్ధుడు, నువ్వు పాపను ఒప్పుకోకపోతే పరిశుద్ధుడు కానే కాదు. నేను పాపంలో పుట్టి పాపంలో పెరిగి పాపంలోనే జీవిస్తున్నా అంటాడు దావీదు అని భక్తుడు. అందుకే దావీదు అంటే చాలా ఇష్టం. ఆయనలో నివాసం చేసి గొలియాతుని ఆయనలో నివాసం చేసి తన మీదకి వచ్చిన రాజులందరినీ ఓడించాడు. దయచేసి జాగ్రత్తగా విన్నాం. యెహోవా మహాఘనతో నిండి ఉన్నాడు. ఆయన ఉన్నత స్థలంలో నివసించుచు న్యాయంతోనూ నీతితోనూ సీయోను నింపే దేవుడు. వసతి చేయకండి. దేవుని కృపతో నువ్వు ముందుకు సాగా. దేవుడిని ఏర్పాటేసుకున్న మాట నిజం, తెలుసుకున్న మాట నిజం, ప్రత్యేకించుకున్న మాట నిజం, నిత్యం ఆశ్రయుడైన మాట నిజం, ఆయన సింహాసనం తరతరాలు ఉండే మాట నిజం. యెహోవా అను నేను దానికి కాపు చేయుచున్నాను, ప్రతి నిమిషం నేను దానికి నీరు కట్టుచున్నాను. ఎవడును దాని మీద రాకున్నట్టు దివారాత్రము దాన్ని కాపాడుచున్నాను. కృష్ణ దేవుడు నీకు కాపాడాలన్నా దేవుని ఆశ్రయించు. దేవుడు నీరు కట్టాలన్నా దేవుని ఆశ్రయించు. దేవుడు నీ మీదకి ఎవరు రాకుండా, నేను మోసం చేసేవారు రాకుండా, అంత మాత్రమే కాదు నేను నష్టం చేసేవారు రాకుండా, అంత మాత్రమే కాదు నీ కీడు చేసేవారు రాకుండా, అంత మాత్రమే కాదు నీ మీదకి దౌర్జన్యం చేసేవారు రాకుండా, అంత మాత్రమే కాదు నీ మీదకి ఏ విధమైన ఉపద్రవం రాకుండా, ఏ విధమైన కీడు నష్టం రాకుండా ఉండాలంటే దివారాత్రం దేవుడు నిన్ను కాపాడాలి. దేవుడు దివారాత్రం కాపాడాలంటే నిత్యము ఆసీనుడైనడు నీకు న్యాయం తెచ్చడానికి, సింహాసనాసీనుడైనడు న్యాయం తెచ్చడానికి, ఆయన ఆశ్రయించే వారిని ఆయన నిర్దోషులుగా ఎంచుతాడు. కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళు. నీకు సమస్య వస్తే మనుషుల మీద నమ్మకం పెట్టకు, రాజును నమ్ముకోకు, అధికారం నమ్ముకోకు. దయచేసి జాగ్రత్తగా వినండి. ఆయన మహాఘనత వహించిన దగ్గరికి వెళ్ళు. ఉన్నత స్థలాల్లో నివసించే ఆయన దగ్గరికి వెళ్ళు. న్యాయంతో నీతోనూ సీయోను నింపాడు అనగా ఉన్నతమైన అనుభవం కలిగిన సంఘాలు ఉన్నాయి, ఉన్నతమైన అనుభవం కలిగిన భక్తులు ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళు. దేవుడు వారి దగ్గర ఉండడం లేదో నీకు అర్థమవుతుంది. వారు నీకు మంచి సలహాలు ఇస్తారో లేదో నీకు అర్థమవుతుంది. వారి ప్రార్థన నిన్ను కాపాడుతుందో లేదో నీకు అర్థమవుతుంది. వారు లో నుంచి వచ్చే మాటలు నీకు జీవజల ఊటలాగా అందిస్తాడు దేవుడు. నిమిషం నిమిషం నీరు కడతాడు దేవుడు నీకు. వారి ప్రార్థనలో నీకు జీవం ఉంటుంది, వారి మాటల్లో నీకు జీవం ఉంటుంది. కాబట్టి పిల్లారా, అశ్రద్ధ చేయొద్దని ప్రభు పెట్టదని మీకు అందరికీ మనవి చేస్తున్నాం. అశ్రద్ధ చేయకండి. దేవుని కృపలో ముందుకు సాగుదాం. దేవుడు నిన్ను ఏర్పాటేసుకున్నాడు, పిలుచుకున్నాడు, ప్రత్యేకించుకున్నాడు. దేవుడు నిన్ను ఎన్నుకున్నది ఎందుకొరకు, తెలుసుకున్నది ఎందుకొరకు, నీకు కాపు చేయటం కొరకే, నిన్ను కాపాడటం కొరకే, నీకు ఒక కావలి వాడిగా ఉండటం కొరకే. దేవుడు నిన్ను ఎందుకు ఎన్నుకున్నాడు?
శాంతికరమైన జలముల దగ్గర నడిపించడం కొరకే ప్రతి నిమిషం నేను దానికి నీరు కట్టుచున్నాను. చెట్టుకు ఎప్పటికీ నీరు ఎట్లా అవసరమో అట్లా నీకు ఎప్పటికీ దేవునితో సంబంధం అవసరం. ఎవడునో దాని మీదకి రాకుండా దేవాలయం దాన్ని కాపాడుచున్నాను. శత్రువు నీ మీదకి రాకుండా, విరోధుల మీదకి రాకుండా, దుష్టుడి మీదకి రాకుండా, భగవాని మీదకి రాకుండా, కుంగ చేసేవారిని మీదకి రాకుండా, మోసం చేసేవారిని మీదకి రాకుండా, దౌర్జన్యం చేసేవారిని మీదకి రాకుండా, బలాత్కారం చేసేవారిని మీదకి రాకుండా దేవుడు దీవారాత్రులు కాపాడే దేవుడు. కాబట్టి ఆయనే నిజమైన దేవుడు, ఆయనే జీవం గల దేవుడు. సదాకాలం ఆయనే రాజు. ఆ ఉగ్రతకు భూమి కంపిస్తుంది. ఆ ఉగ్రతకి మనుషులు ఎవరు తట్టుకోలేరు. జనములు ఆయన కోపాన్ని సహించలేరు. కాబట్టి ఇంత గొప్ప దేవుడు నీకు అవకాశం ఇస్తుంటే ఎందుకు నువ్వు అట్లా అశ్రద్ధ చేస్తావు? ఎందుకట్లా నువ్వు భయపడతావు? ఎందుకట్లా నువ్వు భీతి కలవరం చెందుతావు? ఎప్పటికైనా నువ్వు దేవుని వైపు తిరగాలని ప్రేమపడని మీకు మనవి చేస్తాం. సహాయం చేస్తాం. దేవుడు మనకు సహాయం చేయండి. నాకు ప్రార్థన చేసుకున్నాం. నీ కనుక నిత్యమో సింహాసనమైన దేవుని వైపు మళ్ళినట్టయితే, నీ కనుక సదాకాలం నుంచి రాజు వైపు మళ్ళినట్టయితే, తరతరాలు ఉండే ఆ సింహాసనం వైపు నువ్వు మనసు తిప్పుకున్నట్లయితే, ఇక మీదట మనుషుల మీద నుంచి మనసు కొట్టేసుకొని ఎవరో సహాయం చేస్తాను, కొండల తట్టు నా కన్నులు తెచ్చున్నాం, సహాయం ఇక్కడ వచ్చాను, మనుషుల వైపు తిరగకుండా, స్థిరపడ్డ వారిని గొప్ప గొప్ప వారి వైపు నువ్వు తిరగకుండా నేను మనసు తిప్పుకొని దేవుని వైపు తిరిగినట్లయితే, ఈ రోజు నుంచి ఆయన వైపు నేను మనసు పెట్టుకున్నట్టయితే నిశ్చయంగా దేవుడు నన్ను దీవించినాక, నిశ్చయంగా దేవుడు నన్ను ఆశ్రయించినాక, నిన్ను తప్పకుండా కంటికి రెప్పలా కాపాడే దేవుడు, నేను కాపు కాసే దేవుడు, దేవారాత్రము నీ మీదకి ఎవరే రాకుండా కాపాడే దేవుడు. సహోదరి సహోదరు, వాక్యం వింటున్న నీవు ఈ రోజు నుంచి సదాకాలం ఆయనే రాజుగా ఉన్నాడు. నిత్యము సింహాసనాసీనుడైనాడు. ఇప్పటి నుంచి నిత్యం ఆయన వైపు తిరిగి నిన్ను రక్షించడానికి, నీకు నీరు కట్టడానికి, నువ్వు ఫలింపజేయడానికి, నీకు కావలసిన సమస్యలన్నీ అవసరతలన్నీ తీర్చడానికి, నేను గొప్ప కృపలో భద్రపరచడానికి నేను సిద్ధంగా ఉన్నాను. దుష్ట శక్తుల ప్రభావం నుంచి, దౌర్జన్యం చేసే వారి చేతిలో నుంచి, దుర్మార్గుల చేతిలో నుంచి, భక్తుల చేతిలో నుంచి, లోకం చేతిలో నుంచి తప్పించబడాలని, దీవించబడాలని, జీవగల దేవుని రుచి చూడాలని, నిత్యం ఆసనుడైన రాజును రుచి చూడాలని, యెహోవా దేవుడు నిజమైన దేవుడిని రుచి చూడాలని ప్రభుని ఎన్నుకున్నాడు. కనుక ఇక మీదట మనుషుల మీద మనసు పెట్టక, ఎవరో సహాయం చేస్తారని ఎదురు చూడక, దేవుని వైపు న్యాయం తెచ్చి దేవుని వైపు చూడండి, కాపాడే దేవుని వైపు చూడండి. దేవుడు మిమ్మల్ని తప్పకుండా ఇప్పటి నుంచి దేవించాలి, ఆశ్రయించాలని మనం చేస్తున్నాం. ప్రభు, ఎవరైతే నీ వైపు తిరుగుతున్నారో, ఎవరైతే మనసు తిప్పుకుంటారో, మనుషుల మీద నుంచి మనసు కొట్టేసుకుంటున్నారో, వారి జ్ఞానం నుంచి సుబుద్ధిని ఆధారం చేసుకోకుండా నీ వాక్యం వైపు తిరిగి, నీ వాక్యాన్ని నమ్మి సదాకాలం నిలిచే రాజు అని, నిత్యము సింహాసనాసీనుడై ఉండే దేవుడు అని ఎవరు అంగీకరిస్తున్నారు, అటు వారి పట్ల నీ కృప తెచ్చండి. మీ దయ, కనికరం, ఆశ్రత, ప్రేమ నిత్యంగా ఉంచండి. సహాయించండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.